శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 24. అర్ధనారీశ్వర తత్వ వివరణ. తదుపరి నేను శ్రీ ధర్మగుప్తుల వారిని శివునకు గల రకరకముల ఆభరణములు ఆయుధములకు సంబంధించిన అంతరార్థములు ఏవైనా ఉన్నచో వివరించవలసిందిగా ప్రార్థించితిని. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు, అయ్యా శంకరభట్టు, గణపతి దేవునకు పాశాంకుశములు ముఖ్య ఆయుధములు, అలాగే విష్ణువునకు సుదర్శన చక్రము ముఖ్య ఆయుధము, ఇదే విధంగా శంకరుల వారికి త్రిశూలము ముఖ్య ఆయుధము. త్రిశూలానికి పైన 3 కొనలు ఉండను కదా, అవి అగ్నిజ్వాలల రూపంలో ఉండును. ఆ మూడును అడుగున కలిసి ఉండే ఒకే శూలహస్తంగా ఉండును. సత్వ రజ స్తమోగుణములను ఆ 3 కొనలు సూచించును. వీటి యొక్క ఏకత్వం నిజానికి అది త్రిగుణాతీతం. ఈ అంతరార్థమునే త్రిశూలం సూచించును. అంతేకాకుండా ఇడ పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూమధ్యమున ఉండేడి శిరస్థానమునకు చేరుకొనుచున్నది. ఇడ పింగళ సుషుమ్న అనబడు ఈ 3 నాడుల బ్రహ్మజ్ఞాన కేంద్రం ఏదైతే ఉన్నదో దానినే త్రివేణి సంగమం అంటారు. త్రిశూలంలోని అంతరార్థం ఇదియే. రెండవది నాగాభరణమనున్నది కలదు. కుండలినీ శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగును. సర్పాకారంగా ఉండేడి కుండలిని సూచించుటనే శ్రీ శంకర భగవానుని నాగాభరణుడని అంటారు. శివునికి ఈశ్వరుడని కూడా పేరు. ఈ మహాసిద్ధులన్నీ సర్పంల వలె ప్రమాదకరమైనవి. వాటిని వశం నందుంచుకొని లోక కళ్యాణార్థం ప్రయోగించేవాడు కనుకనే శివునకు ఈశ్వరుడు అని కూడా పేరు వచ్చింది. శివుని త్రిశూలమునకు డమరుకము కట్టి ఉండును. శబ్దగుణకం ఆకాశం అని చెప్పబడినది. ఆకాశం నందు శబ్దం యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్రజపం చేసినప్పుడు కానీ వినినప్పుడు కానీ స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివ డమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురస్చరణ చేయుట వలన యోగికి ఆనందం కలుగును. ఈ ఆనందం వలన తాండవం చేయును. దీనికి గుర్తుగానే డమరుకమును పరమేశ్వరుడు ధరించును. కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రమే సమస్త జ్ఞానమునకు కేంద్రమై ఉన్నది. జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలుగుటకు ఆజ్ఞాచక్రము వికసింపవలను. ఈ చక్రం ద్వారానే భూత భవిష్యత్ వర్తమానములను యోగి గ్రహించగలుగును. ఇది ఏ పరమేశ్వరుని 3వ కన్ను. ఆ జ్ఞాననేత్రం వికసించిన ఎడల కామస్వరూపుడైన మన్మధుని దహించుటకు వీలు కలుగును. శివుని యొక్క నివాసము శ్మశానం అని చెప్పబడింది. యోగాగ్ని వలన సమస్త కోరికలు భస్మం కాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణ స్థితి అనుభవంనకు వచ్చును. జ్ఞానం యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు. అది ఏ విభూతి. మనిషికి ఆలోచనలు కోరికలు నశించుట వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది. దాని వలన ఆనందం కలుగుతుంది. జ్ఞానం యొక్క పరిశుద్ధి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక, మానసిక అనే 4 స్థాయిల్లో జరుగుతుంది. దీనిని సూచించుటకే శివభక్తులు 4 విభూతి రేఖలను ధరిస్తారు. బంక వంటి దివ్యౌషధం శిలాజిత్ అనునది కలదు. దానిని తినిన వారు నిత్య యవ్వనులై ఉందురు. పూర్వకాలంలో శిలాదుడని మహర్షి రాళ్ళు ఆహారంగా తీసుకొని జీవించేవాడు. అతడే నందీశ్వరుడుగా అవతరించాడు. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించినాడు. ఆరుద్ర నక్షత్రం రుద్రస్థానం. ఉమామహేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుపునది మిథున రాశి. ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభ రాశి కనిపిస్తుంది. ఆ వృషభమే నందీశ్వరుడు. నంది ధర్మ స్వరూపంను సూచించును. నిమ్న ప్రకృతికి చెందిన కామరూపుడైన మన్మధుణ్ణి శివుడు దగ్ధం చేసినాడు. అప్పుడు మన్మధుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మమునకు చెందిన కామరూపుడైనాడు. కనుకనే కృష్ణుడు ఉపమన్యు ఋషి వద్ద శిష్యరకమును చేసి ఎంతో నిష్ఠతో శివ ఉపాసన చేసి శివుని అనుగ్రహం వలన రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడనే కుమారుణ్ణి కన్నారు. ఈ ప్రద్యుమ్నుడే పూర్వజన్మమున నిమ్న ప్రకృతికి చెందిన మన్మధుడని పిలువబడినవాడు. ఈ వృషభం అన్నది మన్మథ స్థానం, కామస్థానం కూడా. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందినవి. వాటిని తీర్చుకొనుట ధర్మవిహితమే అని తెలుపుటకు వృషోత్సర్జనము అను దానిని చేయుదురు. భయంకరమైన తాంత్రిక సిద్ధులు, శక్తులు, పులి వంటి ప్రమాదకారులు వాటిని వశమునందుంచుకున్నవాడు శివుడు. వ్యాఘ్రము శక్తికి వాహనం. శక్తిని పూర్తిగా భార్య వలె తన ఆధీనమందంచుకొన్నాడనుటకు సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబరధరుడైనాడు. శుద్ధ బ్రహ్మజ్ఞానం, నిరంతరం స్రవించుచుండు ప్రజ్ఞ, అమృతత్వ సిద్ధి అను వాటిని శివ జటాజుటంలోని లోకపావని గంగ సూచించుచున్నది.
ఇటువంటి నిత్య ప్రసన్నత్వం వలన కలిగేటి మహాప్రశాంత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచించుచున్నది. అందుచేత చంద్రకళాధరుని తత్వం అమృతత్వము సిద్ధికి ఆహ్లాద ఆనందమయ స్థితికి ఆలవాలమైనది. అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండుగా విభజితమై ఒకటి స్త్రీలోని అండాశయం నందు శోణితముగాను పురుషునిలోని శుక్లంగాను ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని, అయితే సృష్టిలో అమ్మ నాన్న అను రెండు తత్వములు కలిసి ఏకాకృతిలో ఉండేది జీవి వానపాము. స్త్రీ పురుషులు ఉభయంలోనూ స్త్రీ పురుష తత్వాలు రెండు ఉంటాయని, శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను తెలుసుకొనవలెను. అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని పింగళ నాడిగాను ఎడమ భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని ఇడానాడిగాను తెలుసుకొనవలెను. ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దానిని సూర్యనాడి అంటారు. ఎడమవైపు శ్వాస పీలిస్తే శరీరం చల్లబడి చలవ చేస్తుంది కాబట్టి దానిని చంద్రనాడి అంటారు. కాలపురుషుని శరీరంలో రాశిచక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చే 6 మాసాలు సూర్యనాడి అనుకుంటే, ఆశ్వయుజం నుండి ఫాల్గుణం దాకా ఉండే 6 మాసాలు చంద్రనాడి. ఈ సూర్యచంద్రుల గతి వల్ల పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనం గ్రహించవలను. యోగి అయిన వాడు తన శరీరంలోనే శ్వాసలోనే సాధన ద్వారా కాలచక్రంలోని సమస్తమును సిద్ధింపచేసుకుంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తమును తెలుసుకొనగలిగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు. ఈ కాలచక్రమనే అర్ధనారీశ్వర తత్వముగా ఎన్నడూ విడదీయరాని జంటగా తెలుసుకొనవలెను. రాత్రింబవళ్ళు పౌర్ణమి అమావాస్యలు వంటి సమస్తమును ఒకదాని తర్వాత ఒకటి దృశ్యమానం అగుచుండును. ఒకటి ఇంకొక దానికి ఆధారంగా ఉండును. రాత్రి లేకుండా పగలు కానీ పగలు లేకుండా రాత్రి కానీ లేవు. తల్లి తండ్రి అని పిలువపడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచలనములకు కారణమగుచున్నారు. శివుడు సంహారకారకుడంటలో అంతరార్థం పాత సృష్టి పోయి కొత్త సృష్టి వచ్చుచున్నదని అర్థం. అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భవించుట, అది కొంతకాలం స్థితి అందుంటుట, తిరిగి సంహరింపబడుట అనివార్యము. అధర్వణ వేదంలోని సమస్త అస్త్రములు శస్త్రములు మంత్రములు సిద్ధించవలెనన్న ఈ అస్త్రశస్త్ర విద్యలకు అధిపతి అయిన ఈశానరుద్రుని అనుగ్రహం ఉండి తీరవలెను అని నాకు తెలియపరిచారు. అంతటా నేను శివపార్వతులకును ఆరుద్ర నక్షత్రమునకును గల అవినావభావ సంబంధమును వివరంగా చెప్పవలసిందని శ్రీ ధర్మగుప్తుల వారిని ప్రార్థించి తిని, దానికి వారు రుద్రుడు ధనస్సును ధరించి పరిగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు. ఈ మూర్తి ఆకాశంలో ఆరుద్ర నక్షత్రంలో కనిపిస్తాడు. అతడు వేటగాడులా ఉంటాడు. గ్రహ సంచార ప్రభావము. ఈ మృగవ్యాధి రుద్రుని రూపం నక్షత్ర మండలంలో మిథున కర్కాటక రాశులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది. ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూర గ్రహాలైన శని కుజ రాహువులు సంచారం చేసినప్పుడు విశ్వవ్యాప్తమైన యుద్ధాలు ప్రళయములు జరుగును. దేవదానవ యుద్ధాలు మహాభారత యుద్ధం వంటివి అటువంటి గ్రహగతుల వలననే జరిగాయి. కాలసంహారమూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యుదేవతారూపంగా వేదాలు వర్ణించాయి. ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు, ధనస్సు మాత్రమే అతని ఆయుధం. మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. శని ప్రదోష సమయమున ఈశ్వర ఆరాధన ఫలితంగా శనిగ్రహ దోష నివారణ. మహాశివరాత్రి మంగళవారం రోజు వచ్చినచో అది మహాప్రశస్తం. శనివారం నాడు త్రయోదశి వచ్చినచో దానిని శని త్రయోదశి అంటారు. కర్మకారకుడైన శని వలన కలిగే రకరకాల క్లేశములను తొలగించుకొనుటకు శని త్రయోదశి నాడు శివార్చన చేసి శని ప్రీతికరంగా నువ్వుల దానం చేయవలెను. శనికి శివుడు ఆదిదేవత కనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరుణ్ణి అర్చించిన ఎడల శని బాధ నివృత్తి కలుగును. శనివారం నాడు ప్రదోష సమయమున శివారాధనం చేసిన ఎడల శనికి అధిదేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషములు తొలగి సుఖశాంతులను పొందగలరు. శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు. సమస్త విధములైన అశుభకర్మల మహాపాపములను భస్మీపటలము గావించుకొని శుభప్రదములైన
నూతన దివ్య తేజోమయి శుభస్పందనలతో మానవుల శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఆత్మ పరిశుద్ధత పొంది ఆనందదాయకమైన నూతన జన్మమును పొందవలెనన్న ఏ మానవుడైనను శని ప్రదోష సమయమున శివ ఆరాధన చేయవలెను. ఈ విధంగా చేయగా శని శాంతించును. శనివారం రాత్రికాలమున ఆ జీవుని యొక్క సమస్త విధములైన కర్మదోషములకు అధిష్టాన దేవతలైన అందశక్తులు అనగా అదృశ్య రూపంలో ఉండేడి, నల్లని కాటుక రూపంలో ఉండేడి దురదృష్ట శక్తులు, మహావిధ్వంసక శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాళిలో నిలయం చెందును. ఆ మరునాడు అనగా ఆదివారం నాడు సూర్యోదయ ప్రాంతమున సవితృమండల మధ్యవర్తిని అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషమున సాధకునకు నూతన జీవితం ప్రారంభమగును. అశుభప్రదములైన పాపకర్మములు మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధం చేయబడును. పంచభూతాత్మక శివస్వరూపము. శివుడు పంచభూతాత్మకుడు. మన శరీరంలోని మూలాధారం నందు పృథ్వీతత్వం ఉండును. దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివలింగం పూజింపబడుచున్నది. స్వాదిష్టాన చక్రము నందు జలతత్వం ఉండును. దీనికి ప్రతీక అయినది జలలింగం. మణిపూరక చక్రం అగ్నితత్వానికి సంబంధించినది. దీనికి ప్రతీక అయినది జ్వాలాలింగం. దీనినే హిరణ్య స్తంభమని కూడా అంటారు. కంఠస్థానం నందు అనగా విశుద్ధి యందు వాయుతత్వం ఉండును. దీనికి ప్రతీక అయినది వాయులింగం. ఆకాశస్థానమైన హృదయం నందుండు దానిని చిదంబరలింగం అని అంటారు. ఆకాశలింగం అని పిలువబడే ఈ చిదంబరలింగంనకు అసలు ఆకారమే ఉండదు. ఈ పంచభూతాత్మక శివలింగముల ఆరాధనము, దర్శనము, అర్చనము విశేష ఫలప్రదము. చిదంబర క్షేత్రంలో తెర వెనక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెర ఎత్తుతే లోపల ఏమీ ఉండదు. శుద్ధ ఆకాశమే శివుని ఆత్మలింగం. హృదయమే చిత్సానం కనుక ఆత్మకు నివాసమైనది ఆకాశస్థానమని తెలుసుకొనవలను. అసలు ఆకాశానికి ఆకారమే ఉండదు కదా. ఏకాగ్ర దృష్టిలో మనస్సును కేంద్రీకరించి నిజతత్వంను ధ్యానించి యోగులకు హృదయ ఆకాశం తెరుచుకొని తన హృదయ కోశంలోని సమస్త సృష్టి, యావత్ బ్రహ్మాండము, నక్షత్రములు, తారకలు మొదలైనవన్నీ దర్శనమిచ్చును. రుణమనగా పాపము. రుణము లేనిది అరుణము. పరమేశ్వరుడు దహరాకాశుడు. అతడు అరుణాచలేశ్వరుని రూపంలోనూ, అరుణాచలం కొండ రూపంలోనూ, ఒక మహాసిద్ధుని రూపంలోనూ అరుణాచలం నందు ఉన్నాడు. అతని దర్శనం సమస్త పాపక్షయకరము. ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురంన శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించి మనలను తరింపచేయు ఉద్దేశంతో ప్రస్తుతం కురుంగడ్డలో దివ్య తేజో విరాజితుడై ఉన్నారు. కురుంగడ్డ అరుణాచల పర్వతానికి సమానమైనది. అర్ధనారీశ్వర రూపం నందున్న అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడు. అరుణాచలం నందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే. అరుణాచలమందున్న కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్లే ఈ కురుంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభుల వారి రూపమే. అరుణాచల శివలింగం నందు శివశక్తులు ఉన్నట్లు శ్రీపాద శ్రీవల్లభ రూపం నందును శివశక్తులు కలిగి ఉన్నాయి. అరుణాచలం నందలి మహాసిద్ధుని రూపం నందున్న పరమేశ్వరుని దర్శనం అత్యంత దుర్లభం. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్న ఈ మహాసిద్ధ రూపము సాధకులకు అత్యంత సులభప్రదమై ఉన్నది అని నాకు తెలియపరిచిరి. అప్పుడు నేను, అయ్యా, ఇంతకుముందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంయుక్త స్వరూపమని నేను విని ఉంటిని. మీరేమో వారిని శివశక్తి స్వరూపమంటిరి. శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన మహాపుణ్యమని చెప్పుచుంటిరి. నాకంతయు గందరగోళంగా ఉంది. దయ ఉంచి నాకు విశదపరచండి అని శ్రీ ధర్మగుప్తుల వారిని కోరితిని. దానికి శ్రీ ధర్మగుప్తుల వారు నవ్వుతూ, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యతత్వము సప్తర్షులకే అవగతం కాదు. అయినను నా శక్తి కొలది మీకు వివరింప ప్రయత్నించెదను. శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతయుగం నుండి ఉన్నారు. వారు దశరథునికి వరమిచ్చినారు. వారు శ్రీరామచంద్రునిగా జన్మించెదనని చెప్పినటువంటి వారు కావున వారిని కౌసల్య తనయుడనియు శ్రీరామునిగా కూడా అర్చించవచ్చును. కొంతకాలం పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని శక్తి స్వరూపంగా అనగా బాలా త్రిపుర సుందరిగా ఆరాధించితిరి. ఆ తర్వాత కొన్నాళ్ళు వారిని శివస్వరూపంగా ఆరాధించిరి. కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా ఆరాధించిరి. ఆ తర్వాత భగవత్ రామానుజుల వలన శ్రీ వైష్ణవులచే
మహావిష్ణువుగా ఆరాధించబడుచుండిరి. బౌద్ధుల చేత మహాశూన్యంగా భావింపబడినది కూడా ఈ స్వామియే. వారు సాక్షాత్తు దత్తప్రభువే. ఎవరు ఏ రకంగా పిలిచినను బదులిచ్చి రక్షించి తాను దైవం మాత్రమేనని ఆయా సాధకులకు లీలలను చూపు మహాటక్కరి మాయా నాటక సూత్రధారి ఈ స్వామి. వారే ఈనాడు శ్రీపాద శ్రీవల్లభులుగా లోకంనందు వ్యవహరించుచున్నారు. శ్రీపాదుల వారి వామభాగమున శక్తి సంచారము, కుడి భాగమున శివ సంచారము కలదు. కావున వారు శివశక్తి స్వరూపులు. వారి హృదయం నందు పద్మావతి అమ్మవారు కలరు. హృదయం దయకు స్థానం, అనాహత చక్రమునకు స్థానం. అక్కడి నుండి శక్తి ఊర్ధ్వ చక్రములకును అధో చక్రములకును చేరుచుండును. అందువలన మరి ఒక చైతన్యమయ దివ్య శరీరంలో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు. వారు వాణి హిరణ్య గర్భుల స్వరూపం కూడాను. పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపంగా ఉండేడి వాణీదేవి అనగా సరస్వతీదేవి వారి నాలుకపై ఉండును. వాణీమాత దివ్య మానసము, హిరణ్య గర్భుని దివ్య మానసము అద్వైత స్థితిలో ఉండును. అసలు చిదంబర రహస్యమేమనగా వారు 3 రకములైన చైతన్య స్వరూపములను ఏకకాలంన ధరించెదరు. ఒక శరీరమునకును వారి యొక్క మరి ఒక శరీరమునకును ఏ కొలతలోనూ కూడా కనీసం స్పర్శ కూడా ఉండదు. వారు వాణి హిరణ్య గర్భులనేడి చైతన్య శరీరమును, శివపార్వతులు అనేడి చైతన్య శరీరమును, పద్మావతి వెంకటేశ్వర్లు అనేడి చైతన్య శరీరమును ఏకకాలంన ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాద శ్రీవల్లభులు అనే చైతన్య శరీరం ఒకటి ధరించితిరి. ఇది వారి యోగమాయ, వారి వైష్ణవ మాయ. ఇది ఏ వారి చిదంబర రహస్యము. వారిని ద్వైతులన్నను, విశిష్ట అద్వైతులన్నను, అద్వైతులన్నను, వాటి అన్నిటికీ అతీతులన్నను చెల్లును. కారణమేమనగా వారి యోగమాయకు వైష్ణవమాయకు అంతు పంతు లేదు. జగన్మోహిని అవతారం ధరించి దేవతలకు మాత్రమే అమృతంను పంచిన టక్కరికి మోహిని రూపంన పరమశివున్నే మోహింపచేసి అనగా మన్మధుని అవసరమే లేకుండా మోహింపచేసి ధర్మశాస్త్రను జన్మింపచేసి ఈ మోహిని రూపమును నేనే, ధర్మశాస్త్రను నేనే అని జ్ఞానమునిచ్చే దత్తప్రభునకు అసాధ్యమేముండును. ఆత్మ మాయ చేత తన్ను తానే సృష్టించుకొందునని చెప్పను కదా. మోహిని రూపమున ఉన్న తానే ధర్మశాస్త్రగా సృష్టించుకున్నాడు. ఆహా, ఎంత టక్కరి విధానము అని చెప్పి నన్ను ఆశ్చర్యపరిచిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.